ప్లాంటింగ్ మీరు ఎక్కడ చూడండి త్రూఅవుట్ వెంచర్ మొత్తం కూడా ఏ ఒక్క చెట్టు కూడా మీకు చనిపోయినట్టు కానీ ఎండిపోయినట్టు కానీ ఉండదు. టోటల్ 120 acresలా మీరు ఏం ప్లాంట్కి ఏ మూలకి వెళ్ళినా కానీ చెట్టు ఫుల్ గ్రీన్గా ఉంటుంది. ఇదంతా క్లీనింగ్ కానీ దాదాపు దీంట్లో 100 మంది వర్కర్స్ పనిచేస్తారు. మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీ మెయింటెనెన్స్, చాలా కాస్ట్లీ మెయింటెనెన్స్ ఇది. సో మనం ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఈ క్రాప్ మీద మనకు ఒక ప్లాటే, బట్ కంపెనీకి సమ్ వేల ఎకరాలు. అవును, ఈ క్రాప్ మీద వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో మనకు ఆఫ్టర్ 15 years 50% మనకు ఉంటుంది, 50% కంపెనీకి ఉంటుంది. ఈ రోజున్న శ్రీగంధం కాస్ట్ పర్ కేజీ 26,000 ఉంది సార్. మనం ఊరగా చెప్పేది ఏం లేదు, మీరు ఊళ్ళో కొడితే అన్నీ వచ్చేస్తుంది. సో ఈరోజు 26,000 ఉంది పర్ కేజీ. ఒక చెట్టుకి యావరేజ్గా 30 to 40 kgs దిగుబడి వస్తుంది. సో మనం 20 kgs లెక్క పెట్టుకుందాం. ఈ రోజున్న రేట్ ప్రకారం చూసుకుని 40 lakhs ఎటుపోవు. ఇంకో 15 years తర్వాత మీకు కాస్ట్ పెరిగే కానీ తగ్గదు అది. సో ఈ రోజు లెక్క పెట్టుకోండి, 15 years తర్వాత అది వస్తుంది, అది వేరే విషయము. సో మనం క్రాప్ కటింగ్కి 15 years 12 yearsకి వచ్చేస్తుంది. మనం 3 years లివరేజ్ తీసుకుంటాం అన్నట్టు. ముందే ఇప్పుడు తక్కువ చెప్పి ఎక్కువ బెనిఫిట్ ఇస్తే కస్టమర్ హ్యాపీ, మనకు సేఫ్ కదా. నేను 10 ఏళ్ళకి వేస్తా అని చెప్పి 12 ఏళ్ళు చేసినా అనుకోండి, కస్టమర్ నర్వస్ అవుతారు. సో మనం సేఫ్ సరే 15 years చెప్తున్నాము. అంటే ఒక 100 ఎకరాలు ఒక యూనిట్ లాగా దీన్ని కటింగ్ చేస్తారు సార్. ఈ అమౌంట్ కూడా కంప్లీట్గా వైట్, TDS ట్యాక్సెస్ అన్ని కట్ అయ్యి వస్తుంది కంపెనీకైనా మనకైనా. సో దీని మెయింటెనెన్స్ అంతా కూడా మనం కంపెనీ కాదు, మనకు బెంగళూరులో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. సో వాళ్ళ సైంటిస్టుల పర్యవేక్షణలో దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఈ మల్చింగ్ కానీ, దీని ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం. ఎవ్రీ 3 monthsకి ఇన్స్పెక్షన్ ఉంటుంది వాళ్ళకి. సైంటిస్ట్ వచ్చి ఎట్లా చేస్తున్నారు ఏంటని వాళ్ళు అన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటారు. ఇది రైతుల వారిగా పెంచాలంటే ఈ చెట్టుని చాలా కష్టం. చెట్టు పెరిగినా కానీ దాంట్లో లోపల హార్డ్వుడ్ రావాలి కదా. ల్యాండ్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు లేకుంటే ఓన్ ల్యాండ్? ఇది ఓన్ ల్యాండ్, రైతుల దగ్గర తీసుకున్నారు. రైతుల దగ్గర ప్రతిదీ ఎవ్రీ గజం కూడా కంపెనీ పేరు మీద ఉంటుంది. టోటల్ ల్యాండ్ కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ అయినాక LP నెంబర్ వచ్చినాకనే మార్కెట్లో పెడతారు. ఓకే, చాలా వరకు మీరు అన్న డౌట్ కరెక్టే. వాడు ఒక 10 ఎకరాలు కొంటాడు, ఈ 100 ఎకరాలు నాదే అని చెప్పి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. మన అట్లా ఉండదు. సో కంప్లీట్ ఏదైతే మీకు 120 acres అన్నామో 120 acres DTCP రెరా అప్రూవల్తో EMI ఫెసిలిటీతో ఇస్తున్నాం మనం. ఈఎంఐ ఎట్లా సార్? ఇది మనకు డౌన్ పేమెంట్ వచ్చి 2.5 lakhs డౌన్ పేమెంట్ చేయాలి మేడం, అంటే ఈ సైడ్కి. నెక్స్ట్ వాటికి 3 lakhs డౌన్ పేమెంట్ అనుకోండి. దీనికైతే 2.5 lakhs మనము డౌన్ పేమెంట్ చేయాలి. మిగతా అమౌంట్ 60 months EMI. అవన్నీ EMI ఫెసిలిటీ కంపెనీ నుంచి ఉంది, దానికి లోన్ ఇదంతా ఏం అవసరం లేదు. ల్యాండ్ ఎంత? ఒక ప్లాట్ కాస్ట్ వచ్చి 120 square yards. ఇప్పుడు ఈ సైట్కి ఉన్న రేటు పర్ స్క్వేర్ యార్డ్ 9,600. మనం ఈఎంఐకి వెళ్తే ఏంటంటే ఈఎంఐ ఛార్జెస్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ 50,000 అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. సపోజ్ 5 years తీసుకోరు అనుకోండి, 2,50,000 ఎక్స్ట్రా పడుతుంది మనకు. అంటే కంపెనీ ఎవరైనా సరే మెయింటైన్ మనకు లివరేజ్ మనకు టైం ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ 30 to 40% ఇంట్రెస్ట్ మేడం, అంతే. కంపేర్ టు మార్కెట్ మనకు చాలా అంటే చాలా లో కాస్ట్, బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. మీకు మల్టిపుల్ ఇంత మంచి గ్రీనరీ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఆ రిసార్ట్ చూస్తే మీకు రిసార్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, దానికన్నా ఇంకో 2 times బెటర్ రిసార్ట్ ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఏదైనా కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, అది కొత్త కాన్సెప్ట్ కాబట్టి మనం దాన్ని చేయాలి, టైం పడుతుంది. సో అదే ఎస్టాబ్లిష్ రిసార్ట్ ఉంది మనది పచ్చనపేటలో, అది చూస్తే మీకు దీని యొక్క వాతావరణం అర్థమవుతుంది. ఇది మనకు 6 months ఓల్డ్, మీరు ముందు చేసింది 15 months. ఇప్పుడు మన నెక్స్ట్ సైట్లో మనకు 2 months బేబీ ప్లాంట్ నుంచి 5 years ప్లాంట్స్ ఉన్నాయి. సో మీరు అన్ని కళ్ళారా చూడవచ్చు. మీరు మనం పేపర్ మీద చెప్పడం కాకుండా మీరు ఫిజికల్గా వచ్చి చూసి మీకు నమ్మకం కరెక్ట్ అనిపిస్తేనే మనం ఎవరికైనా రిఫర్ చేయడం కానీ మనం కొనడం కానీ చేయొచ్చు. టెక్నాలజీ ఫెర్టిగేషన్ అండ్ కల్టివేషన్ సిస్టమ్ ఇది. సో దీని ద్వారానే మనం 100 acres అంతా కూడా మానిటరింగ్ అవుతుంది. మీకు ఇక్కడ నేను చూడండి, అంటే ఏ సైడ్ ఎంత వాటర్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, మినరల్స్ కావాలి, అవంతా కూడా ఇక్కడ నుంచే వెళ్తాయి. ల్యాండ్ త్రూ డ్రిప్తోనే పాటే ఆ చెట్టుకి కావాల్సిన పోషకాలు కూడా దీని నుంచే వెళ్తాయి. సో అన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి మనకు. ఒక చెట్టు డ్రై అయినా దానికి వాటర్ రాకపోయినా, మినరల్స్ రాకపోయినా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఏ చెట్టు ఏ ప్రాబ్లం ఉందనేది ఇక్కడ మనకు నోటీస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఆపరేటింగ్ టోటల్ 100 acres అంతా కూడా ఇక్కడ నుంచి ఆపరేటింగ్. సో ఈ సిస్టమ్ ద్వారానే మనకు వాటర్ కానీ, ఆ చెట్టుకు సంబంధించిన పెస్టిసైడ్స్ కానీ, లేదా మినరల్స్ కానీ, ఎరువులు కానీ అన్నీ కూడా దీని లిక్విడ్ ఫామ్లో వెళ్తాయి. సో ఈ సెటప్ మనకు 30 to 15 crores అవుతుంది.
ఓకే ఈ టెక్నాలజీ ఇన్స్టలేషన్ కానీ దీని అంతా మెయింటెనెన్స్కి 15 కోట్లు అవుతుంది. సో ఇంత మెయింటైన్ మనం నార్మల్గా అయితే చేయలేదు. సో మనం ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మన క్రాప్ ఆ విధంగా వస్తుంది. 3 ఇయర్స్లో రావాల్సిన క్రాప్ మనకు 15 మంత్స్కే వచ్చింది. ఓకే మన టెక్నాలజీ ఇజ్రాయెల్ టెక్నాలజీ మీరు యూట్యూబ్ పైన గూగుల్ అయినా చూసుకోవచ్చు. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఫిటిగేషన్ సిస్టమ్ అంటారు. సో దీని మానిటరింగ్ అంతా కూడా మనకు బెంగళూరులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ వాళ్ళ పర్యవేక్షణలో అంతా మెయింటైన్ జరుగుతుంది. సో ఆ సైంటిస్ట్ దీన్ని పర్యవేక్షిస్తారు కాబట్టి మనకు క్రాప్ అంతే కదా ఉంటుంది. అంటే 5 ఇయర్స్కి చెట్టులో హార్డ్వుడ్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాని కాస్ట్ వేరే ఉంటుంది, దాని డిమాండ్ వేరే ఉంటుంది, దాని జాగ్రత్త వేరే ఉంటుంది. సో ఆఫ్టర్ 5 to 6 ఇయర్స్ తర్వాత మనకు దాంట్లో ఈ జియో ట్యాగింగ్ చేస్తారు. 6 ఇయర్స్ కానీ 8th ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సారీ 8th ఇయర్ నుంచి మనకు ప్రతి ప్లాంట్కి జియో ట్యాగింగ్ ఉంటుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు.